బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలంపాటను ఆపివేయాలని సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఫిఫ్త్ కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రాజారావు పాల్గొని సింగరేణి పరిరక్షణ యాత్ర గోడ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్షులు ఆరపల్లి రాజమౌళి, కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సింగరేణి పరిరక్షణ యాత్ర బెల్లంపల్లిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభిస్తారని, ఆగస్టు 5న కొత్తగూడెం బహిరంగ సభతో ముగుస్తుందని తెలిపారు. ఈ యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, ఆసన్న టీం లీడర్స్ గా ఉంటారని, ఈ రోజు రేపు బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలో యాత్ర కొనసాగుతూ జూలై 30 రాత్రి గోదావరి ఖని చేరుకుంటుందని, జూలై 31న ఉదయం 6 గంటలకు మున్సిపల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ కి పూలమాల వేసి బైక్ ర్యాలీతో బస్సు యాత్ర బయలుదేరి జీడీకే 2 ఇంక్లైన్ గేట్ మీటింగ్ నిర్వహిస్తామని, అక్కడి నుంచి చౌరస్తా చేరుకొని మధ్యాహ్నం జీడీకే 11 ఇంక్లైన్ లో సెకండ్ షిఫ్ట్ గేట్ మీటింగ్ నిర్వహిస్తామని, గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో సాయంత్రం 5 గంటలకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గు గనులు వేలం వేయడం జరుగుతూ ఉన్నది. ఈ వేలాన్ని వ్యతిరేకిస్తూ అన్ని ట్రేడ్ యూనియన్స్, వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగడం జరిగింది. అంతేకాకుండా శ్రావణపల్లికి సంబంధించిన బొగ్గు గనిని తెలంగాణలోని సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29 నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బస్సు జాత నిర్వహించడం జరుగుతూ ఉంది. అది బెల్లంపల్లిలో తమ్మినేని వీరభద్రం గారు రాష్ట్ర కార్యదర్శి ప్రారంభిస్తారు. అది బెల్లంపల్లి నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నుంచి శ్రీరాంపూరు, అలాగే మన గోదావరి ఖని 3 బ్రాంచీలకు సంబంధించి 31 తారీఖు నాడు ఇది రావడం జరుగుతూ ఉంది. ఆ 31 తారీఖు నాడు సాయంత్రం బహిరంగ సభ, పొద్దున గేటు మీటింగ్లు ఉంటాయి కాబట్టి కార్మికులంతా కూడా పూర్తి స్థాయిలో దీన్ని విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో దాసరి సురేష్, జి సాయికృష్ణ, ఈ సాగర్, శశి, సానం రవి, నంది నారాయణ, పి సమ్మయ్య, దశరథ్ రెడ్డి, కె రమేష్, శ్రావణ్, సాగర్ 30 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరి ఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి ఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7660044330 8142789678.